బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్కి కామన్గా కారణాలండి. ఫస్ట్ నెక్ పెయిన్ గురించి మాట్లాడుతున్నాక మనం ఎక్కువ సిస్టమ్ వర్క్ చేయడము, సిస్టమ్ ముందు అంటే కొంచెము వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం నెక్ ముందుకు పెట్టినట్టు చేయడము, ఇది నెక్కి ఎక్కువ కారణాలు అవుతుంది. దాంతోపాటు మజిల్కి ప్రతి ఒక్క మజిల్కి ఒక స్ట్రెంత్ ఉంటుంది. ఆ స్ట్రెంత్కి మించి కూడా మనం లేకపోతే ఒక లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆ మజిల్కి ఆ లోడ్ బేరింగ్ కెపాసిటీ దాటి మనం ఎక్కువసేపు లోడ్ వేయడము అంటే కనుక ఎగ్జాంపుల్ నెక్ కంట్రోల్ కనుక 5 kgs తీసుకునే స్ట్రెంత్ ఉంది రెగ్యులర్గా, దానికి ఫ్రీక్వెంట్గా మనం 7 kg స్ట్రెంత్ మల్టిపుల్ టైమ్స్ వేయడం వల్ల నెక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే బ్యాక్ పెయిన్కి వస్తేనక బ్యాక్ పెయిన్కి అసలు ఇష్టం లేనిది ఎక్కువసేపు కూర్చోవడం. అన్లక్కీ థింగ్ ఏంటనక ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్లో కానీ లేకపోతే మన వర్క్ లైఫ్ స్టైల్ కానీ ఏమైందంటే కనుక ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చోవడం, లేకపోతే టీవీ ముందు కూర్చోవడము, లేకపోతే కనుక ఎక్కువ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక లేకపోతే లేజీగా ఉంటూ కూర్చుని అలా కూడా బ్యాక్ పెయిన్ కారణాలు అవుతుంది. ఇది చాలా మంది ఓవర్లుక్ అవుతుంటారు. సిట్టింగ్ అనేది మెయిన్ కల్ప్రిట్ అండి బ్యాక్ పెయిన్ ఎక్కువ అవడానికి. సో సిట్టింగ్ అవాయిడ్ చేయడం అనేది ఒకటి చేస్తుండాలి. ఇవి కామన్ కారణాలు నెక్ పెయిన్కి, బ్యాక్ పెయిన్కి.